కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జూరాల అడుగంటుతోంది. నీటి నిల్వలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. వేసవికి ముందే ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నాయి. మరింత సమాచారం జూరాల నుంచి మా ప్రతినిధి అహ్మద్ మనకు అందిస్తారు. అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందంగా మారింది కృష్ణా జలాల పరిస్థితి జూరాల వద్ద. పాలమూరు జిల్లా వరప్రదాయనిగా ఉన్న జూరాల ప్రాజెక్టు వద్ద నీటి నిల్వలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. దీంతో వేసవికి ముందే తాగునీటి కష్టాలు మొదలయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సీజన్లో జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తింది. కృష్ణా బేసిన్లో తెలంగాణలో ఉన్నటువంటి తొలి ప్రాజెక్ట్ అయినటువంటి జూరాల ప్రాజెక్టుకి రికార్డు స్థాయిలో వరదలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ 4-5 నెలల వ్యవధిలోనే ప్రస్తుతము నీటి నిల్వలు పూర్తిగా పడిపోవడంతో వచ్చే వేసవికి ముందే డేంజర్ బెల్స్ మోగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి జూరాల వద్ద కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము. 9.5 TMCల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుపోయిన కారణంగా కేవలం 7 TMCల నీటిని మాత్రమే నిల్వ ఉంచే పరిస్థితి నెలకొంది. అయితే అందులో కూడా ప్రతిరోజు కూడా మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం నీటిని వాడుకోవటము, వారబందీ పద్ధతిలో ఆయకట్టుకి నీరు ఇవ్వడంతో ఎగువ నుంచి ఇన్ఫ్లోస్ కూడా లేకపోవడంతో ప్రస్తుతం జూరాల వద్ద 3 TMCకి నీటి నిల్వలు పడిపోయినట్టు. మరో వారం 10 రోజుల్లో ఇంకా నీటి నిల్వలు తగ్గి వచ్చే వేసవికి ముందే తాగునీటి కష్టాలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అధికారులు మాత్రము సఫిషియెంట్గా నీరు ఉంది, ఇటు వారబందీ పద్ధతిలో ఆయకట్టుతో పాటు మిషన్ భగీరథకి కూడా వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎగువ నుంచి ఇన్ఫ్లో లేకపోవటము, ఈ ఆయకట్టుకి చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెలకొనడంతో రోజు రోజుకి క్రమక్రమంగా జూరాల వద్ద నీటి నిల్వలు తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే గత సీజన్లో ఇదే మాదిరిగా ఇబ్బందులు తలెత్తినప్పుడు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ నుంచి 2 TMCల నీటిని విడుదల చేయించారు. ఆ తర్వాత ఆ తాగునీటి అవసరాల నుంచి తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు వహించారు. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితుల్లో నెలకొనే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు నారాయణపూర్ నుంచి ఎలాంటి ఇన్ఫ్లోలు జూరాల వైపుకి లేవు. ఉన్న నీరు రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎండలు పెరిగిన కొద్దీ ఆవిరవుతున్నటువంటి సిచ్యువేషన్ జూరాల వద్ద ఉంది. కాబట్టి వేసవికి ముందే తాగునీటికి ముప్పు పొంచి ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, NTV, జూరాల నుంచి.